సామాజిక భద్రత పింఛన్లు 4,000 రూపాయలు అందజేసినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు ఇంటి వద్ద రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో పెంచిన సామాజిక పింఛన్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. పట్టణంలోని 13వ వార్డులో, మండలంలోని పేటేరు గ్రామంలో, చెరుకుపల్లి మండలం, నగరం మండలాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ స్వయంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వాతాతలకు ఈ నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ మరియు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 3,000 రూపాయల ఏరియాలతో మొత్తం 7,000 రూపాయలు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి పెంచి మొత్తం 6,000 రూపాయలకు అందించనున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టినందుకు 1వ తేదీన ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేశామని ఆయన చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో, ప్రభుత్వం రాగానే పెన్షన్ 4,000 చేస్తానని, అలాగే గత 3 నెలలు కూడా 1,000 రూపాయలు పెంచిన విధంగా 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఇస్తామని చెప్పేశారు. అది 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ చేసి ఇవ్వడం నిజంగా ఒక మంచి వాతావరణంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రతి దగ్గర కూడా పేదవారి ఇంటి దగ్గరికి వెళ్ళి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కూడా చాలా మంచి కార్యక్రమం. సచివాలయ ఉద్యోగస్తుల యొక్క సహకారంతో, అలాగే రాబోయే రోజుల్లో వాలంటీర్లతో లేకపోతే వీళ్ళతోనే ఇదే కార్యక్రమం ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఉద్యోగ పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, అలా వికలాంగులకి 6,000 రూపాయలు చొప్పున ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది పూర్తిగా 1వ తారీఖున అయిపోవాలని చెప్పే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదన్నా 1-2 టెక్నికల్ ఇష్యూస్ వస్తే తప్ప 2వ తారీఖు వెళ్లకుండా 1వ తారీఖునే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, పెన్షన్లు గతంలో ఎప్పుడు పెంచినా కూడా తెలుగుదేశం హయాంలో జరిగింది. 35 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 200 రూపాయలు చేసిన, 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు చేసిన, 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేసిన, 2,000ది 3,000 చేస్తానని చెప్పిన 2019లో. మరి ఈ రోజున 4,000 ఇస్తాను అని చెప్పి డేట్ చెప్పనప్పటికి కూడా తప్పకుండా జూలైకే ఇచ్చేస్తానని చెప్పేసి గెలిచిన తర్వాత జూలైకి, అలాగే ఎప్పుడైతే హామీ ఇచ్చారో 3 నెలల క్రితం, ఆ 3 నెలలు కలిపి ఈరోజు 7,000 రూపాయలు ఇవ్వడం నిజంగా అందరి కళలో ఆనందంగా కనపడుతుంది, పెన్షన్ లబ్ధిదారులు అందరిలో కూడా. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాబోయే రోజు తిరిగి ప్రజలకి సేవ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందన్న లక్ష్యంతో పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగానే ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 13వ తారీఖున మీరు చూస్తే 5 ఫైళ్ళ మీద సంతకం పెట్టారు. మొట్టమొదటిగా ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పారో 16,347 ఉద్యోగాలు కల్పించే దిశగా మొదటి సంతకం. తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా అని చెప్పారో, ఎవరి భూమి వాళ్ళ దగ్గర హక్కుగా ఉండే, భద్రంగా ఉండే దిశగా